దోస్తులందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవిష్యు వ్లాగ్స్ డైలీ. ఈరోజు అయితే కిచెన్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఏమేమి క్లీన్ చేస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అంతకన్నా ముందుగా నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియో చూసే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకొంచెం మోటివేషన్గా అయితే అవుతుంది. ఇప్పుడైతే నేను ఈ సెల్ఫ్లు ఉన్నాయి కదా, సెల్ఫ్లలో నుండి అయితే బాక్సెస్ అయితే అన్నీ తీసి ఇంకా మంచిగా జాడకట్ట ఉంటుంది కదా, వాటితోనైతే దులుపుకోవాలి. దులిపిన తర్వాత అయితే ఇంకా కవర్స్ ఉంటాయి కదా, సెల్ఫ్ల కవర్స్, అవి మొన్ననే 1 మంత్ బ్యాక్ అయితే వేసిన. ఇంకా వీటిని అయితే మంచిగా ఒక క్లాత్తోనైతే తుడుచుకొని మళ్ళీ ఈ డబ్బాలు ఉంటాయి కదా, ఆ డబ్బాలు కూడా అన్నీ మంచిగా తుడిచి మళ్ళీ వాటిపైన అయితే పెట్టేస్తా. ఇప్పుడైతే ఒక క్లాత్తోనైతే తుడుచుకుంటున్నా. ఇవి ఇంతకుముందు కొత్తవే వేసిన, కాకపోతే ఇంకా కొంచెం దుమ్ము పడుతుంది కదా, అందుకని చెప్పేసి ఇప్పుడైతే మళ్ళీ తుడుస్తున్నా. కింద ఉంది కదా, కింద తుడిచేదైతే అది ఫ్లెక్సీ. ఇంకా ఫ్లెక్సీలు కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని వాటికి లేవు. ఇక్కడ సైడ్ పక్కన ఉంది కదా, అక్కడైతే లేదు. ఇంకా ఈ కారము ఉప్పు అవన్నీ పెట్టుకునే దగ్గర అయితే ఫ్లెక్సీ ఉంది. ఇంకా పైన కూడా వచ్చేసి న్యూస్ పేపర్ ఉంది. ఇంకా న్యూస్ పేపర్ కూడా తుడిచేసిన ఇందాకే. ఇప్పుడైతే ఈ డబ్బాలు అయితే మంచిగా తుడుచుకుంటున్నా. ఈ డబ్బాలు మొన్ననే మంచిగా కడిగి పెట్టేసిన, ఇంకా దుమ్ము పడుతుంది కదా, అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి అయితే తుడుస్తున్నా పచ్చి బట్టతోటి. ఇంకా ఇట్లా చేస్తే కొంచెం ఏమైనా దుమ్ము ఉన్నా కానీ పోతుంది కదా, అందుకని చెప్పేసి మంచిగా తుడిచి అయితే పెట్టుకుంటున్నా. ఈ డబ్బాలో ఉన్నదైతే గోగి పువ్వు ఉంటుంది కదా, అది ఛాయ్లో వేసుకుంటాం కదా, ఇంకా అదైతే ఛాయ్లో వేసుకొని ఇంకా ఛాయ్ తాగితే అయితే బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిది. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. నా దగ్గర గ్లాసెస్ అయితే ఉన్నాయి. ఆ గ్లాస్తోని ఇట్లా మంచిగా షో లెక్క ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇట్లా నీట్గా అయితే పెట్టిన. ఇంకా ఉప్పు కారము అవన్నీ అయితే మంచిగా డబ్బాలు అయితే తుడిచి పెట్టుకుంటున్నా. అల్లం ఎల్లిగడ్డ అయితే లాస్ట్ 1 మంత్ ఏమో అవుతుంది, ఇంకా అదైతే అయిపోవచ్చింది. ఇంకా అదైతే సగమే ఉంది డబ్బాలో. ఇంకా అవసరం వచ్చేటివి అయితే ఫ్రంట్కి అయితే పెట్టుకుంటున్నా, అవసరం రాని బ్యాక్ సైడ్ పెట్టుకుంటున్నా. ఈ డబ్బాలు ఉన్నాయి కదా 3 డబ్బాలు, అవి అవసరం రావు, అందుకని బ్యాక్ సైడ్ పెట్టుకున్నా. అదైతే ఆయిల్ క్యాన్, ఇది వాటర్ జగ్ అనమాట. వాటర్ జగ్ కూడా ఇప్పుడు ఏం యూజ్ లేదు. ఇంకా కటోరాలు అయితే కొన్ని ఉన్నాయి, ఇంకా సింకులో ఉన్నాయి తోమలే. అది ఇంకా తోమిన తర్వాత అక్కడైతే మంచిగా ఒకదానికొకటి అయితే పేరిస్తా. దుమ్ము అయితే చాలా వచ్చింది, చెత్త కూడా మస్తు వచ్చింది. మొన్న 1 మంత్ బ్యాకే తుడిచినా కానీ మళ్ళీ చెత్త వస్తూనే ఉంది. ఎంత తుడిచినా ఎంత చేసినా డైలీ తుడిచినా కానీ మస్తు దుమ్ము వస్తుంది, చెత్త కూడా మస్తు వస్తుంది. మీ ఇంట్లో కూడా అంతేనా? అయితే కామెంట్ చేయండి. ఈ క్యాన్ ఉంది కదా, ఈ క్యాన్లో అయితే పప్పు అయితే పోసి పెడదాం అనుకుంటున్నా, అందుకనే తోమిన దీన్ని. ఇంకా లోపల పచ్చిగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి అయితే తుడుస్తున్నా. పచ్చిగా లేకుండా అయితే తుడుస్తున్నా. దీంట్లో అయితే ఇప్పుడు కందిపప్పు అయితే వేస్తున్నా. ఇప్పుడు మీకు కవర్ చూపించిన కదా, అదైతే 1 మంత్ బ్యాక్ అంగన్వాడీలో ఇచ్చిర్రు పప్పు, అదైతే కందిపప్పు. ఇంకా దీంట్లో ప్లేస్ ఉంది కదా అని చెప్పేసి వేరే కవర్స్లో పిండి ఇంకా కొంచెం పప్పు వేరేటివి ఉంటే దీంట్లోనే పెట్టి అయితే అక్కడ పక్కన అయితే పెట్టేస్తాయి. ఇప్పుడు ఇక్కడ పూజ సామాన్ అయితే ఉంది, అంటే పువ్వులు అవన్నీ ఉంటాయి కదా, అవైతే ఒక కవర్లో అయితే వేసిన. ఇప్పుడు బగోన్లో అయితే పైన పెట్టిన, ఇంకా సెట్ అయిందా కాలేదా అని చెప్పేసి
మళ్ళా ఎందుకంటే బగోన్లు ఎప్పుడు తీస్తాం కదా, ఎప్పటికీ తీస్తాం మనం. అందుకని చెప్పేసి అవి కింద అయితే వేస్తా. ఈ బిందె అయితే మొన్న ఎంటికలకైతే తీసుకున్నాము. ఇంకా మస్తు ఎంటికలకైతే ఈ బిందె అయితే ఒకటి ఇచ్చిపోయింది. దీంతో పాటు ఒక అన్నం గట్టుకపోయిన టిఫిన్ ఉంటుంది కదా, అది కూడా ఇచ్చింది. మంచిగానే ఇచ్చింది ఎంటికలకైతే. ఇంకా ఎక్కువ నా దగ్గర కొన్ని సామాన్ అయితే ఇంటికెళ్ళకే తీసుకున్నా. ఇంక ఇది ఇట్లా సెట్ అయిందో కాలేదో అని చెప్పేసి కింద అయితే మళ్ళీ బగోన్లు అయితే పెట్టేసిన. కింది పైకి, పైంది కిందికి అయితే షిఫ్ట్ చేసిన. ఈ కడాయి చూపిస్తున్నా కదా, ఈ కడాయి కూడా మొన్న ఇంటికెళ్ళకే తీసుకున్నా. కానీ ఏదో వేయించుదామని చెప్పేసి అయితే నేను దాంట్లో ఆయిల్ పోసి వేయించుతూ ఉంటే అది మొత్తం ఎర్రగా అయిపోయింది. ఒకటేసరికి మొత్తం ఎర్రగా అయిపోయింది. లోపల చూడండి ఎట్లా ఎర్రగా అయిందో. అందుకని చెప్పేసి దాన్ని అయితే వాడతలేను. ఇంకా ఏదైనా చిన్నవి ఏమన్నా పోసి పెట్టుకోవడానికి వస్తుంది కదా, అందుకని చెప్పేసి అయితే పెట్టుకుంటున్నా ఇక్కడే. ఇంకా ఈ సెల్ఫ్లు అయితే ఉన్నాయి కదా, ఈ సెల్ఫ్లు కూడా మొత్తం అయితే దుమ్ము అయితే దులపాలి. దులిపినాక ఇంకా ఇవన్నీ అయితే మంచిగా సదిరి పెట్టుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఒక కుండ అయితే ఉండే, ఇన్ని రోజులు ఎండాకాలం కదా, అందుకని చెప్పేసి కుండలో నీళ్ళే తాగినాము. మా దగ్గర ఫ్రిడ్జ్ అయితే లేదు, ఇంకా కుండ ఉంది కదా అని ఇంకా దాంట్లోనే నీళ్ళు పోసుకొని వాడుకున్నాము. ఇంక ఇప్పుడు మొత్తం కుండలో అయితే నీళ్ళు అయితే తాగుతలేరు పిల్లలు. ఇంకా అందుకని ఆ కుండ అయితే తీసేసి ఇంకా వంట బండ ఉంటుంది కదా, దాని కింద అయితే పెట్టేసిన. ఇప్పుడైతే పైన అయితే దేవుడు సామాను, పూజ రూము అంటే పూజకు సామాను, దేవుడు అవన్నీ అయితే ఉంటుంది. ఇంకా దాని కింద ఇంకా ఈ డబ్బాలు ఇవన్నీ అయితే పెడతా. ఒక డబ్బా ఉంది కదా బకెట్, ఆ బకెట్లో అయితే మొత్తం కందిపప్పు, శనగపప్పు అయితే ఉంటాయి. ఇంకా దానికి ఇట్లా మూత లేదని చెప్పేసి ఇది ఉంది కదా రౌండ్గా పీట, ఆ పీట అయితే దాని మీద పెట్టుకున్నా. ఇది ఒక డబ్బా అయితే ఉంది కదా, ఎల్లో కలర్ డబ్బా. ఆ ఎల్లో కలర్ డబ్బాలో అయితే ఇంకా చక్కెర ఒక 5 కిలోలు అట్లా ఎక్కువ సామాన్ ఉంటుంది కదా, ఆ సామాన్ అయితే దీంట్లో పెట్టుకుంటా. ఎందుకంటే ఇంకా ఎక్కడ పెట్టినా కానీ మంచిగా నీట్గా ఉండదు, మళ్ళీ ఊరికేనే తడిగా అయిపోతుంది కదా. అందుకని చెప్పేసి ఆ డబ్బాలో పెట్టుకొని అయితే ఇంకా అయిపోయినప్పుడల్లా చిన్న డబ్బాలలో పోసి అయితే పెట్టుకుంటా. నాకైతే ఈ మధ్య ఎందుకో ఏమో అస్సలు అర్థమవుతలేదు. ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే ఇంకా మొత్తం ఒకటేసారి ఇట్లా మాట్లాడుతూ ఉంటాం కదా, మాట్లాడుతూ ఉంటే నాకైతే ఇట్లా దమ్ము వచ్చినట్టు అయితే అవుతుంది. ఎందుకు అట్లా అవుతుందో ఏమో తెలియదు. అంటే ఇట్లా స్పీడ్గా అంటే ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడము చాలా తక్కువ కదా, అందుకని చెప్పేసి ఇంకా ఇట్లా ఊరికే మాట్లాడుతూ ఉంటే ఇట్లా దమ్ము వచ్చినట్టు అయితే అవుతుంది. ఇంకా ఈ క్యాన్ అయితే లాస్ట్ ఇయర్ డీమార్ట్లో తీసుకున్నాం. 3-4 మంత్స్ అయితే అయింది. ఇంకా ఇది అయిపోవచ్చింది కదా అని ఇంకా వేరేది గోల్డ్ డ్రాప్ అయితే తీసుకున్నాం. ఇంకా ఇది అయితే కొంచెమే ఉంది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత గోల్డ్ డ్రాప్ నూనె దీంట్లోనే పోసి వాడుకోవాలి. దీనికి ఏంటంటే ఆ పేర్ల కింద ఇట్లా ట్యాప్ ఉంటుంది కదా, నల్ల లెక్క అయితే ఉంది. ఇంకా నల్లది ఓపెన్ చేస్తే ఇంకా క్యాన్లోకి అయితే వచ్చేస్తుంది, ఆయిల్ అయితే పడుతుంది. ఇంకా మనం మొత్తం డబ్బా అయితే ఓపెన్ చేయకుండా అయితే ఉంటుంది. ఇంకా ఈ బుట్టలో అయితే ఇవైతే బియ్యము, ఇంకా కొన్ని సన్నవి, కొన్ని దొడ్డువి అట్లా అయితే ఉన్నాయి. ఇంకా ఈ బియ్యం అయితే ఇంకా ఏదైనా పండగకి పిండి పట్టించుకోవచ్చు. అందుకని చెప్పేసి ఇందులో పెట్టిన. వీడియో